ఇలాంటి కళలు ఎప్పుడూ నాకు రాలేదే. కన్ఫ్యూజన్గా ఉంది. మంచి సైకాట్రిస్ట్ ని కలవాలి. హాయ్ వ్యూవర్స్, ఈ రోజు వీడియోలో వరల్డ్ ఫిట్నెస్ డే స్పెషల్ జుంబా డాన్స్ ఎలా చేయాలో చూడబోతున్నాం. గర్ల్స్ మీరందరూ రెడీగా ఉన్నారుగా? ఓకే, లెట్స్ స్టార్ట్. రెడీ, స్టార్ట్. 1 2 1 2. బట్టలు ఉతకడమే దరిద్రం అంటే ఈ శేఖర్ చెడ్డి ఇంకా దరిద్రం. పెట్రోల్ కో 100 రూపాయలు ఉంటే ఇవ్వు, సాయంత్రం ఇచ్చేస్తా. మొన్న రోజు రోడ్డు మీద బండి తోసుకుంటూ వెళ్ళినందుకే ట్రాఫిక్ పోలీస్ 200 ఫైన్ వేశాడు. నీకు ఫోన్ చేసి గూగుల్ పే చేయంటే నువ్వేమన్నావు? బండి అక్కడే వదిలేసి నడిచిరా ఒళ్ళైనా తగ్గుతుందన్నాను. అదే నేను చెప్తున్నా, నువ్వు కూడా నడిచెళ్ళి. నానా ఏంటి పగ తీసుకుంటున్నావా? కాదురా, చూసేలే, లేదంటే లుంగి తగులుకుని జారి పడతావు. మా గర్ల్స్ మీరు చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. శేఖరు, డ్రాగన్ ఫ్రూట్ ని ఒక్కడు తినేస్తావా? నాకు కూడా ఉంచరా, వస్తున్నా. ఏంట్రా? పెట్రోల్ కో 100 రూపాయలు ఇవ్వమ్మా. ఇస్తాన్రా. ఏంటా సౌండ్? జుంబా డాన్స్ వీడియో తీస్తున్నాను రా. జుంబా డాన్సా? అలా ఏం అనిపించట్లేదే. మా అయ్యో, ఆంజనేయులకి గ్లామర్ డాన్స్ కావాల్సి వచ్చిందా? చూసావా అక్కడ ఏం జరుగుతుందో? ఆయన జుంబా డాన్స్ చేయట్లా, రంబ డాన్స్ చేస్తున్నాడు. డారా డాన్స్ సిగ్గేస్తుందిరా. మీ అక్క చూసేసిందిరా. Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth. Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth. Johnny, Johnny, yes, Papa. Telling excuse me, lies, sir. no, Papa. రండి, మీకేం కావాలి? ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? డాక్టర్ జానీతో. అయితే మీరు? నేనే డాక్టర్ జానీ. వీడే పెద్ద పేషెంట్ లో ఉన్నాడే. అర్థం కాలేదా? అదే జానీ. కూర్చోండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ నా పేరు కేపీ. నేను నిద్రపోతుంటే చెడ్డ చెడ్డ కళలు ఎక్కువగా వస్తున్నాయి డాక్టర్. ఒక చీకటి గదిలో. ఇక చాలా ఆపు, వెళ్ళా చైర్లో కూర్చో వస్తాను. అడ్డమైన చెత్త చూస్తే చెడ్డ కళ్ళ వస్తాయి. నీ ప్రాబ్లం ఏంటి అర్థమైంది. నీకు ట్రీట్మెంట్ మొదలెడతాను, సరేనా? నా చేతినే చూడండి, నా చేతినే చూడండి, నా చేతినే చూడండి, నా చేతినే చూడండి. పొద్దున్న చికెన్ కర్రీయా డాక్టర్? మటన్ కుర్మా. ట్రీట్మెంట్ చేసేటప్పుడు మూసుకుని నా చేతినే చూడాలి, ఇలా వాసన చూడకూడదు, అర్థమైందా? అలాగే చూడండి, అలాగే చూడండి. ఇప్పుడు మీకు 10 ఏళ్ల వయసు. 10 ఏళ్ల వయసులో మీరేం చేస్తున్నారు? స్కూల్లో చదువుకుంటున్నాను డాక్టర్. పెదరాయుడు సినిమాలో లాంటి టీచర్ మాకెప్పుడు వస్తుందని ఎదురు చూసేవాడిని డాక్టర్. 10 ఏళ్లకే? సరే, ఇప్పుడు మీకు 18 ఏళ్ల వయసు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు నేను బస్సులో వెళ్తున్నాను డాక్టర్. సూర్యవంశం సినిమాలో లాగా లేడీ కండక్టర్ వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నాను డాక్టర్. నువ్విదే చెప్తావని నాకు తెలుసురా. ఇప్పుడు మీకు 25 ఏళ్ల వయసు. 25 ఏళ్ల వయసులో మీరు ఏం చేస్తున్నారు? నైట్ ఫోన్లో. అప్పుడు ఫోన్లో ఆ టైప్ వీడియోలు చూస్తున్నావా? ఏయ్, ఇక నువ్వు చూసింది చాలు, లేవరాలే, దున్నపోతావు, లేరా. ఇదిగో డాక్టర్, ఇది షాప్ అతనికి అర్థమవుతుందా? నా షాపులో వాడికి అర్థమవుతుంది, వాడికి వెళ్ళి చూపించు. ఓకే డాక్టర్, ఉంటాను. బయలుదేరు. ఇదేదో రేర్ కేసులా అనిపిస్తుంది.
మనకి కేసు రావడమే రేర్. వీన్ని మాత్రం వదలకూడదు. ఇదెలా ఇక్కడికి వచ్చింది? సంతోషం ఉంది, అది జరిగినప్పుడు ఏమీ ఉండదు, మనకి తృప్తి కూడా ఉండదు. నిజానికి కలలో ఉండే సంతోషం నిజ జీవితంలో కూడా రాదు, అదంత సంతృప్తిని కూడా ఇవ్వదు. అసలు ఏం జరుగుతుంది? మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాను? అది కూడా సేమ్ డ్రెస్లో. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చానంటే
ఎస్ సార్ నేను కేపీని మాట్లాడుతున్నాను. చెప్పు. సార్ మీరు చెప్పినట్టే ఆ డ్రీమ్ క్యాచర్ బావి కళ అందులో నిజంగానే నేను ఇరుక్కుపోయినట్టున్నాను సార్. ఏం జరిగిందో వివరంగా చెప్పు. సార్ నేనెప్పుడు నిద్రపోయినా ఒకే కళలో ఒకే చోటుకెళ్ళి ఇరుక్కున్నాను సార్. ఆ చోటు ఎంతో భయంకరంగా ఉంది. అక్కడ ఒక దయ్యం కూడా ఉంది సార్. నేను దీని గురించి ఒక బుక్ లో చదివాను. అది ఒక శపించబడ్డ డ్రీమ్ క్యాచర్. అందువల్లే నీకు ఒకే డ్రీమ్ మళ్ళీ మళ్ళీ వస్తోంది. ఆ డ్రీమ్ నుంచి నువ్వు బయటపడాలంటే ఆ చోట్లో ఒక డ్రీమ్ కీ ఉంటుంది. దాన్ని నువ్వు వెతకాలి. అలా చేయకపోతే? నేను ఇంతకు ముందు నీకు చెప్పినట్టుగా డ్రీమ్ లో నీ ప్రాణాలకు ఆపద ఏర్పడచ్చు. సార్ పీడకలలు రాకుండా ఐడియా ఇస్తారనుకుంటే ఏదో కామెడీ చేస్తున్నారేంటి? ఇప్పుడేంటి సార్ కలే కదా, కళలో ప్రాణానికి ఆపదొచ్చినా రియల్లో నిద్రలేస్తే సరిపోతుంది. కన్నప్ప, నేను చెప్పింది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నువ్వు ఈరోజు నిద్రలోంచి ఎలా మేల్కొన్నావు? నేను లోపలున్నప్పుడు ఒక ఆకారం నా మీదకి వచ్చింది. నేను భయపడి తప్పించుకోకపోతే అప్పుడు జారిపడి ఒక పెట్టి మీద పడ్డాను సార్. కానీ అక్కడ నిజంగానే దెబ్బ తగిలినట్టు ఒకటే నొప్పి. సార్ కళ్ళలో దెబ్బ తగిలిన చోట నిజంగానే దెబ్బ తగిలింది. ఎస్, అదే నేను చెప్పాను. డ్రీమ్ లో ఏం జరిగితే నిజ జీవితంలోనూ అదే జరుగుతుంది. ఒకవేళ డ్రీమ్ లో నువ్వు చనిపోయావనుకో, నిజంగానే చనిపోతాను. సార్ ఒక్క నిమిషం. సార్ మీరు చెప్పేవన్నీ నిజాలే సార్. నేను కళలో షర్టు చిరిగింది ఇప్పుడు నిజంగానే చిరిగే ఉంది సార్. సార్ నేను వెంటనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్, ప్లీజ్. ఓకే, నేను చెప్పే ఆ డ్రీమ్ కి నువ్వు వెళ్లే చోటుకి సంబంధం లేకుండా ఉంటుంది. నువ్వు ముందా కీని కనిపెట్టు. ఆ తర్వాత నువ్వేం చేయాలో నేను చెప్తాను. నేను ఎందుకు ఆ డ్రీమ్ క్యాచర్ని తీశాను? ఆ డ్రీమ్ క్యాచర్ని ఎవరి కంట్లోనూ పడకుండా సేఫ్గా ఉంచు. ఎందుకంటే నీలాగే వేరే ఎవరైనా అందులో ఉన్న ఫెదర్ని పీకితే వాళ్ళు నిద్రపోయాక నీతో పాటు కలలో ఆ భయంకరమైన చోట్ల ఇరుక్కుపోతారు. అయితే మీరు కూడా ఆ ఫెదర్ని పీకి డ్రీమ్లోకి వస్తారా సార్? నేను నీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను. అంతా బయట నుంచి. వస్తాడనుకున్నానే. ఆ స్పిరిట్ కి నువ్వు వచ్చేది పోయేది తెలియదు. అందుకని కీని శబ్దం రాకుండా సైలెంట్ గా వెతుకో. ఆల్ ది బెస్ట్. ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ రావడానికి వెళ్తున్నట్టు ఆల్ ది బెస్ట్ ఒకటి. వస్తాను సార్. నీలాగే వేరే ఎవరైనా అందులో ఉన్న ఫెదర్ని పీకితే వాళ్ళు నిద్రపోయాక నీతో పాటు కలలో ఆ భయంకరమైన చోట్ల ఇరుక్కుపోతారు. మన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నట్టున్నాడు రా. అన్నా ఏంటి పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తున్నావు? బాక్సింగ్ ట్రైనింగ్ వెళ్తున్నా. అవును, డబ్బులు ఎక్కడా? ఒక 1 వీక్ లో ఇచ్చేస్తానన్నా. మామ వీడిని సైలెంట్ గా అడిగితే పని కాదు, బాగా వైలెంట్ గా అడుగు. ఏయ్ పట్టుకోరా. వైలెంట్ గా? అవును, వైలెంట్ 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 అంటే ఇలా కొట్టుకోవాలా? డబ్బులు ఎక్కడ్రా? అన్నా అలా కొట్టుకోకుండా నా 1 వీక్ లో ఇచ్చేస్తానన్నా. జడుసుకున్నాడు స్మాల్ ఫెలో. ఇవన్నీ నీకొచ్చినవేనా? అవునన్నా. అందులో నీకేది బాగా ఇష్టం? అదిగో ఆ పెద్ద కప్ అన్నా. అయ్యో, పెద్ద కప్ అంటరా? ఏది ఇదా? అవునన్నా, నా చైల్డ్హుడ్ మెమరీ. చాలా ఇష్టం అంటరా? అయ్యో, చిన్నప్పటి నుంచి అంట. అవునవును. నువ్వు కూడా బాగా ఆడతావు కదా మామ. అయ్యో, అన్నా, 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 ఇలా కొట్టొద్దన్నా. తగ్గు, తగ్గు, గట్టిగా తగ్గు. ఇంకా, ఇంకా. ఏంటన్నా ఇలా అలాగే చేస్తున్నావు? కడుగు. అన్నా, అన్నా, వద్దన్నా, ప్లీజ్ అన్నా, అన్నా, వద్దన్నా. అయ్యయ్యో, మెమరీస్ ని తొక్కేసా. అన్నా ఎందుకన్నా దాన్ని అలా పగలగొట్టావు? మామ ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండు, నా వైలెంట్ ఏంటో చూపిస్తా. రే అది ఈరోజు సాయంత్రం మా అమ్మ రిసెప్షన్ కి ఇవ్వడానికి కొన్న కప్ అండ్ సాసర్ రా. ఇంకా ఎన్నెళ్ళు ఇలా గడియారాలు కప్పులు సాసలు ఇచ్చి మోసం చేస్తారా? ఇదిగో తీసుకో. అయ్యో, సరే మామ, సరే మామ. కప్పు కొడతానని బొట్టన వేలు కొట్టావరా? నీకేమేమి ఇష్టమో అవన్నీ మేము పగల కొడతాం. అవును. ఏంటి దాస్తున్నావు? ఇది దోవల బేట్లో ఏమైనా దాచిపెట్టావా? అన్నా ఇది డ్రీమ్ క్యాచర్, చాలా సెంటిమెంట్ అన్న. దీని ఏం చేయదన్నా ప్లీజ్ అన్నా. ఏది చూడండి, పని లేకపోతేనే ఇలాంటివన్నీ చేస్తారు. ఇదంటే నీకు ఇష్టమా? ఈ కళ్ళ మాత్రం ఏ పీకద్దన్నా. ఎగిరిపోతుంది ఏంటి? తిన్నా పేకొద్దంటావా?
పీకేశా. ఇప్పుడు చూడు. కలెక్షన్కి వెళ్ళాలి, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నువ్వైతే భాషాబాయినే స్తంభాన్ని కట్టేసి కొట్టిన వాడివి, నేనేదో చిన్నపిల్లనన్నా. ఆ తర్వాత భాషాబాయ్ మా మామని పట్టుకుని కుక్కని కొట్టినట్టు కొట్టాడు. ఆ విషయం నీకు తెలీదా? తెలీదు అనుకున్నా. వాడు అడిగాడా? వాడు అడిగాడా? వాడు అడిగాడా? వాడు అడిగాడా? హ? నైట్ కలుద్దామన్నా. హ? నైట్ ఇచ్చేస్తావా? బాగుందిరా. నిన్ను కొట్టగానే వెంటనే ఇస్తానని చెప్పాడు. ఇకపై నువ్వేం చేస్తావంటే